దేవుడు సొలొమోనుని రాజు నుంచి తీసేస్తాను అని ఆ మాట ఎందుకన్నాడు? అసలు సొలొమోను చేసిన తప్పేమిటి? దేవుడు దావీదు కుమారుడైన సొలొమోను ద్వారాగా దేవుని మందిరాన్ని కట్టించుకుంటాడు. 7 సంవత్సరాలు ఆ మందిరం పూర్తి చేస్తాడు సొలొమోను. ఆ రాజ్యాన్ని కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేసి ఎంతో మధురంగా, ఎంతో అభిషక్తుడిగా సొలొమోను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న టైంలో తన 700 భార్యలు, 300 ఉపపత్తులు తన భార్యల మాటలు విని విగ్రహాలు బలిపీఠాలు కట్టించి బలిపీఠాలకి సాగిలు పడి వాటికి ముఖ్యవాడిగా సొలొమోను ఉంటాడు. దానిని బట్టి దేవుడు సొలొమోను రాజ్యాన్ని నుంచి తీసివేస్తున్నానని దేవుడు శపిస్తాడు. కానీ మళ్ళీ ఒక మాట అంటాడు, తను బ్రతికిన దినములన్నీ దావీదుని బట్టి రాజ్యాన్ని ఉంచుతా అని ఒక మాట అంటాడు. కానీ ఎంత సొలొమోను రాజైనా కానీ విగ్రహాన్ని విషయానికి వచ్చేగల్లా దేవుడు పక్కకు పెట్టాడు. ఈరోజు మనం ఎవరివైనా కావచ్చు, కానీ విగ్రహాల జోలికి వెళ్తే మాత్రం దేవుడు మనల్ని కూడా పక్కకు పెట్టేవాడు.